ఎలా ఉండి ఇంకా సంవత్సరం నుంచి అయితే ఇది పైన పడిందండి. ఇప్పుడు దీని అవసరం అయితే వచ్చింది. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు అయితే మండిపోతున్నాయి. ఈ కుండ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ ఉగాదికి తీసుకున్నాను. ఇంకా 2 months వాడి పైన పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు దీని అవసరం వచ్చింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తీసేసి నీట్గా వాష్ చేస్తున్నానండి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, ఈసారి తొందరగా ఎండలు వచ్చేసినాయి. ఒకసారి కుండ నేనైతే ఎప్పుడు ప్రతి సంవత్సరము కొననండి. ఒకసారి కొంటే ఒక 2-3 years వరకే అదే ఉంచేసుకుంటా. కుండను ఒకసారి నీట్గా మళ్ళీ కడిగేసుకొని వాటర్ పట్టేసి, మామూలు వాటర్ పట్టి ఒక 5-6 గంటలు అలా పెట్టామంటే మనకి ఆ మట్టి వాసన పోయిద్ది. ఎందుకంటే 1 year పైన పెట్టాం కాబట్టి కొంచెం మట్టి వాసన వస్తుంది. మట్టి వాసన పోయేంత వరకు పెట్టుకొని ఆ తర్వాత నేను ఇక్కడ కుండ ఇసుకలో పెడుతున్నాను. ఈసారి చల్లగా ఉంటాయి అనేసి ఒక టవల్ తీసుకొని ఇట్లా రౌండ్గా చుట్టి దారం చుట్టేసి దాని మధ్యలో విసుక పోసేసి కుండ పెట్టి వాటర్ పోసానండి. పైన కొంచెం రోజు డైలీ కొంచెం వాటర్ వేసుకున్నామంటే ఇసుకలో మనకు మంచి కూల్ అవుతాయి. పాత కుండ అయినా కానీ వాటర్ బాగా చల్లగా చాలా కూల్గా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.